కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదిత సాయన్న కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆర్వో మధుకర్ నాయక్ను నామినేషన్ పత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని నివేదిత ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బీజేపీ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. నిరాధారమైన ఆరోపణలు బీజేపీ నాయకులు ఎప్పుడూ చేయలేదని, చేతనైతే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు హనుమాన్ జయంతి సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకున్నారు. ఉత్సవాలను ఆయన పరిశీలించారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో హనుమాన్ శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది. హనుమాన్ జయంతి ఉమామహేశ్వర దేవాలయం నుంచి సంతోషిమాత ఆలయం వరకు శోభయాత్ర కొనసాగింది. శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉందని పురోహితులు రాజశేఖర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గత ఏడాది నవంబర్లో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సిపిజీ ఏర్పడడంతో మరమ్మతులు చేపట్టారు. ఈ పనులకు ఇసుక మేటలు ఇబ్బందిగా మారడంతో తొలగించేందుకు ప్రభుత్వానికి అధికారులు నివేదికలు పంపారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నామినేషన్ వేశారు. తన ఇంటి నుంచి నిరాడంబరంగా ఎమ్మెల్యే ఆఫీస్కు వచ్చి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మరోసారి కూడా తనను ఆశీర్వదించాలని ఓటర్లను శిల్పా కోరారు. ఏపీలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని శిల్పా ధీమా చెప్పారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నంద్యాల వైసీపీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్ఓ ఆఫీసులో నామినేషన్ వేసిన తర్వాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు. రాష్ట్రాన్ని జగన్ అభివృద్ధి చేశారని, అందుకే టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థి పోచా అన్నారు. వెంటనే సారీ చెప్పి వైసీపీకి ఓటేయాలన్నారు. విజయవాడ పశ్చిమ సెగ్మెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విస్తృత ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి తనకు మద్దతు ఇవ్వాలని ప్రజలు, ముస్లిం పెద్దలకు విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వస్తే నియోజకవర్గం రూపురేఖలు మారుస్తామని సుజనా హామీ ఇచ్చారు. జనం స్పందన చూస్తుంటే సర్కారును మార్చేందుకు రెడీగా ఉన్నారన్నారు. గన్నవరం సెగ్మెంట్ హద్దులు తెలియని టీడీపీ అభ్యర్థి యాలగడ్డ వెంకట్రావుని జనం నమ్మే స్థితి లేదని వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల రాజకీయాల్లో వెంకట్రావు లాంటి పలువురు స్టేట్ రౌడీలను చూశారన్నారు. ఈ నెల 25న నామినేషన్ వేస్తున్నారని, దుట్ట రామచంద్రరావు పాల్గొంటారని అన్నారు. గన్నవరంలో వైసీపీ జెండా ఎగురుతుందని వంశీ ధీమాగా చెప్పారు. నారాయణపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లిలోని బావోజీ జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హనుమాన్ ఆలయంలో స్వామివారికి రేవంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బావోజీ జాతర సందర్భంగా శ్రీ గురులేఖ ప్రభు ఆలయం పూజల్లో రేవంత్ పాల్గొన్నారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో వర్గపోరు బయటపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ద్రోహం కొందరు చేశారని, ఈసారి అలా చేయొద్దన్న శంకర్ నారాయణను ఎమ్మెల్సీ రవీందర్ నిలదీశారు. దీంతో శంకర్ నాయక్ ఘాటుగా స్పందించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంపీ అభ్యర్థి కవిత జై తెలంగాణ నినాదం చేయడంతో వివాదం సద్దుమణిగింది. లోక్సభ ఎన్నికలకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిద్ధా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. పరికరాల్లో మారిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం ఆర్డీఓ ఆఫీసులో పోస్టల్ బ్యాలెట్ సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంలో భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ను చూశారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్న బీజేపీని తెలంగాణలో బొందబెట్టాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ కాలేజీ సెమినార్ హాల్లో కొత్త జాతీయ విద్యా విధానంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యా విధానాన్ని బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలన్నారు. దళిత వ్యతిరేక పార్టీ బీజేపీ అని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ మాదిగ ఆరోపించారు. హనుమకొండ ఏకశిలా పార్కులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడికి బడికి దళితులు దూరం కావడానికి కారణం మనువాదమే అని ఆరోపించారు. మందకృష్ణ మాదిగ బీజేపీకి మద్దతు పలకడం సరికాదన్నారు. కడియం కావ్య విజయానికి కృషి చేస్తామన్నారు సునీల్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం నర్సాపూర్ బి పంచాయతీ పరిధిలో 12 గ్రామాలు ఉన్నాయి. అయితే ఒక గ్రామాన్ని కూడా పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ సందర్శించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీరు సహా పలు సమస్యల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. కార్యదర్శిని విధుల నుంచి తప్పించాలని వారు కోరారు.
కంటోన్మెంట్ నియోజకవర్గం తాడ్బంద్ హనుమాన్ విజయోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు సకల సదుపాయాలు కల్పించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడం గొప్ప విషయమని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తాడ్బంద్ హనుమాన్ దేవాలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ తమ్మగానిపల్లి గ్రామంలో వైసీపీ గుండా దాడిలో గాయపడ్డ కుటుంబాలను వీడియో కాల్ ద్వారా పరామర్శించారు నారా భువనేశ్వరి. వైసీపీ చేస్తున్న అరాచకాలను బాధితులతో కలిసి న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీ ఎన్నికల గుర్తు బకెట్ అని, అలాగే జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును కేటాయించడం జరిగిందని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలీల్ తెలిపారు. తమ ఎన్నికల గుర్తును పోలి జనసేన ఎన్నికల గుర్తు ఉందని, కావున ఎన్నికల సంఘం జనసేన పార్టీ గుర్తును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎంపీ అభ్యర్థి జీవితా మహేందర్ రెడ్డి ప్రజలను కోరారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో భూలక్ష్మమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.